అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులకు ఒక శుభవార్త అండి. తల్లికి వందనం పథకం లేదా అమ్మ ఒడి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. దీనికోసం మొత్తంగా 9,407 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఈ అప్లికేషన్లు ఎప్పుడు మనం వేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక శుభవార్తనైతే అందించారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ మే నెలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. దీనికోసం 9,407 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇస్తాము అని అయితే మన మంత్రి నారా లోకేష్ గారు కూడా మరోసారి స్పష్టం చేయడం జరిగింది. మనకు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఈ తల్లికి వందనం పథకం రిలీజ్ చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 14,000 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళండి తల్లికి వందనం పథకం కింద. దీన్ని అధికారంలోకి వచ్చినట్టయితే 15,000 రూపాయలు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. పూర్తి అమౌంట్ ఇస్తాము అని అయితే కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు చెప్పినట్టుగానే ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తాము అని అయితే ప్రకటించడం జరిగిందండి. దీనికి సంబంధించి బడ్జెట్లో నిధులను కూడా కేటాయించారు. ఇక ఈ అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకం గతంలో కూడా ఉండేది. అయితే తల్లి ఖాతాలోనికే డబ్బులు వేయడం జరుగుతుంది. తల్లి ఖాతాలోనికే మీ 15,000 రూపాయలు మీ పిల్లవాని యొక్క 15,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి తల్లి యొక్క ఖాతా ఖచ్చితంగా బ్యాంకు ఖాతా ఖచ్చితంగా కలిగి ఉండాలి. అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని ఉండాలండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్కు మాత్రమే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. డైరెక్ట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు మీ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చి చేరడం జరుగుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకొని ఉండాలి. గతంలో అమ్మ ఒడి ఉన్న అకౌంట్ అయితే ఆ అకౌంట్కే పడడం జరుగుతుందన్నమాట. కాకపోతే ఆ అకౌంట్ యాక్టివ్లో ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అకౌంట్ యాక్టివ్గా ఉన్నట్టయితే మాత్రమే డబ్బులు పడతాయి, లేనట్టయితే మీకు డబ్బులు హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీ అకౌంట్ చాలా రోజుల నుంచి వాడినట్టయితే మీరు అకౌంట్ను అయితే ఒకసారి యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక ఈ అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకం ఏ విద్యార్థులకు ఇస్తారు అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం యొక్క డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీటిని అప్లై చేసుకోవడానికి మనకు హెడ్ మాస్టర్ గారు లాగిన్స్లో స్కూల్స్లోనే మనకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. దీనికోసం 75% హాజరు పర్సెంటేజు అంటే అటెండెన్స్ పర్సెంటేజ్ 75% ఉంటే మాత్రమే ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 75% డబ్బులు పర్సెంటేజ్ ఉన్నట్టయితే మాత్రమే ఈ డబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా స్కూల్స్కి అయితే వెళ్ళండి. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు మీ పర్సెంటేజ్ని చెక్ చేయడం జరుగుతుంది. పర్సెంటేజ్ చెక్ చేసుకున్నప్పుడు 75% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది, తల్లికి వందనం డబ్బులు. ఇక ఈ తల్లికి వందనం పథకం యొక్క డబ్బులు రావాలి అంటే మనకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అంటే తల్లి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి. అలాగే పిల్లల యొక్క ఆధార్ కార్డు ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఉండాలి. ఆధార్కు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఉండాలండి. ఇవన్నీ ఉన్నట్టయితే మనము ఈ తల్లికి వందనం పథకం కోసం అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ తల్లికి వందనం పథకం వచ్చేసి మనకు మే నెలలో అయితే విడుదల కాబోతోంది. మార్చి నెలలోనే ఈ తల్లికి వందనం పథకానికి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుందండి. కాబట్టి అన్నీ సిద్ధంగా ఉంచుకొని మీరు ఈ మార్చి నెలలో ప్రభుత్వం విడుదల చేసినప్పుడు అప్లికేషన్లు అయితే పెట్టుకోండి. 75% హాజరు పర్సెంటేజ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇక ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకైనా, గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులకైనా, అలాగే ప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకైనా, గవర్నమెంట్ కాలేజీలో చదివే విద్యార్థులకైనా ఎవరికైనా సరే ఈ పథకం వర్తించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ 10th ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే
ప్రైవేట్ కాలేజీలో చదివినప్పటికీ గవర్నమెంట్ కాలేజీలో చదివినప్పటికీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.